మౌన పోరాటం మౌన పోరాటం. పచ్చడి మార్కున్న గ్లాసుని అవంతి తాగేసింది. ఇంకాసేపట్లో ఈ ఇంట్లో అరుపులే. ఇది నేను తాగుతాను. అక్కడ పని అయిపోయింది, ఇక్కడ నా తాగడం అయిపోయింది. ఏంటి నువ్విక్కడేం చేస్తున్నావు? నా భార్యకి సాయం చేస్తున్నాను. సాయం చేస్తున్నావా? ఏం సాయం? రెడీ అయిన కూరలో నీళ్లు పోయడమా? అది కడగాల్సిన కూరగాయల ముక్కలనుకుని. వెళ్ళు బాబు, వెళ్ళు. వెళ్ళు. మామయ్య, ఏంటి అవంతి జ్యూస్ తాగిందా? గ్లాస్ తీసుకుందా? పచ్చడి రాసిన గ్లాస్ తాగుతూ తన గదిలోకి వెళ్ళింది. నా జ్యూస్ నేను తాగేశాను. అయ్యో మామయ్య, గ్లాసులు మారిపోయాయి. చట్నీ అంటించిన గ్లాస్ ఇదే. అయ్యయ్యో, ఇదేంటి? ఇందాక నేను చూసినప్పుడు చట్నీ లేదు, ఇప్పుడెలా వచ్చిందబ్బా? ఇందాక లేదా? అవునమ్మా, జ్యూస్ తాగే ముందే గ్లాస్ చూశాను, క్లీన్ గా ఉంది. చూసావా? గ్లాస్ ని ఎలా పట్టుకొని చూసావు? ఇదిగో ఇలా. ఓహో, ఇందాక మరక కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తోంది. ఇందాక పట్టుకున్నప్పుడు పచ్చడి మరకం నీ చేతి కింద ఉంది. అయినా ఎవడన్నా గ్లాస్ ని చూస్తున్నప్పుడు చుట్టూ చూస్తాడా? ఒక పక్క చూసేసి మొత్తం చూసినట్టు ఫీల్ అవుతాడా? నీకు అసలు బ్రెయిన్ లేదు మావయ్య, బ్రెయిన్ లేదు. అయ్యో, మరక మంచిది కాదు, మోసం చేసింది. ఆ జ్యూస్ అంతా తాగేశానే, ఇప్పుడేమవుతుందో? ఏమవుతుంది? సువర్ణత్తయ్య చెప్పిందిగా, జరగరాంది జరుగుతుందని. అదే జరుగుతుంది. జరగరాంది జరుగుతుంది అంటే వేరే ఏదో అవుతుందనుకున్నాను. నాకు అది జరుగుతుందా? మామయ్య, నీకు కంగారులో ఏదేదో వచ్చేస్తుంది. అవునమ్మా, ఏదో వచ్చేసేలా ఉంది. మామయ్య, అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు, ఉండి స్పీకర్ ఆన్ చేస్తాను. నక్షత్ర, ఏమైంది? జ్యూస్ ఇచ్చారా? పౌడర్ కలిపారా? కలపడం అయింది, తాగడం అయింది. సూపర్. ఇక అవంతి కడుపు ఖాళీ అయిపోతుంది, నా కోరిక తీరిపోతుంది. ఏంటి తీరేది నీ కోరిక? కడుపు ఖాళీ అయ్యేది అక్కడ అవంతి కాదు, ఇక్కడ నాకు. ఏంటి? అత్తయ్య గారు మందు కలిపిన జ్యూస్ బై మిస్టేక్ మామయ్య తాగేశాడు. అనుకుంటూనే ఉన్నాను, ఈ రఘురామ్ అక్కడున్నాడు అంటే ఏదో ఒక పెంట చేస్తాడు అని. ఏయ్, బుర్ర తక్కువడా, అసలు నువ్వెందుకు ఆ గ్లాస్ తీసుకుపోయావు? ఇదిగో ఇప్పుడు డీటెయిల్స్ చెప్పే టైం లేదు, ఖాళీ అయ్యే టైం వచ్చింది. అమ్మో, నా వల్ల కాదు బాబోయ్. ఈసారి కూడా అవంతి తప్పించేసుకుంది.
దుర్గా అమ్మో, లోపల ఇంకేం మిగిలిందని సౌండ్ చేస్తున్నావే. అబ్బో! వద్దు, పీగిలి వెళ్ళి పెట్టద్దు. వెళ్తున్నా, అక్కడే పడి ఉంటా. సౌండ్ చేయకు, వద్దు. అబ్బా, అబ్బా, అబ్బా. సౌండ్ చేయకమ్మా, సౌండ్ చేయకు. ఇంకేం మిగిలింది మొత్తం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. అయ్యయ్యో సత్తి, నువ్వు తెస్తున్నావేంటి? ఏం చిన్నయ్యా, నేను తీసుకురాకూడదా? నేను తొడకూడదా? అయ్యో, నువ్వు తుడిస్తే మరి బావగారు చూస్తూ ఊరుకుంటారా? ఆయన ఎక్కడో ఉన్నారండి, ఆయన వచ్చేలోపు ఈ పని అయిపోతుంది. వద్దొద్దు, నువ్వు చేస్తే నిన్ను కొడతారు, నన్ను కొడతారు. ఇటీ నేను చేస్తాలే, వదిలే. అయ్యో, మీరు ఇంకా ఆయనకి భయపడతారేంటండి? మన జానకమ్మ గారు ఉన్నారు కదా, ఆయన ఏమనంటే అమ్మగారు చూసుకుంటారు. మీరు భయపడకండి. జానికి ఎలా చూసుకుంటుంది? రుద్ర చిన్నపిల్ల కాబట్టి ఏదో బూచిని చూపించి భయపెట్టుంటుంది. కానీ మహేంద్ర మగాడు, తనకి చాలా బలం ఉంటుంది. జానకి తనని ఏం చేయలేదు. అలా ఏం కాదయ్య గారు. వద్దు, నువ్వు ఉండు సత్తి, నేనే తుడుస్తాను. ఇప్పుడు మీరు ఈ పని చేస్తే జానకమ్మ గారు ఊరుకోరండి, తిడతారేమో. జానకి వచ్చి అడిగితే నేను తనకి అబద్ధం చెప్తాను. ఈ పనంతా నేను చేయట్లేదని చెప్తాను. నువ్వు వెళ్ళు 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 పో, వెళ్ళు. యాండి అమ్మో, జానకి వచ్చేసింది. ఆ జానకి, ఎక్కడున్నారండి? ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నానంటే సోఫాలో కూర్చొని పేపర్లో ఉన్న బొమ్మలు చూస్తున్నాను. సోఫాలో కూర్చున్నారా? సోఫా అక్కడుంటే మరి మీ గొంతేంటి పైనుంచి వినిపిస్తోంది? అయ్యో, జానకి బాగా తెలివైంది, కనిపెట్టేసింది. జానకి, నేను అక్కడ లేను, పేపర్లో ఉన్న బొమ్మలు చూస్తున్నాను. కావాలంటే నువ్వు సోఫా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకొని చూడు. యాండి, నిజం చెప్పండి, మీరిప్పటి వరకు ఇక్కడే ఉండి ఇప్పుడే అక్కడికి వెళ్ళారు కదా?
అబ్బా జానకి, నువ్వు అలా కనిపెట్టేస్తే ఎలా? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు? ఏం చెట్లా నిలబడ్డాను. మీరు చెప్పరు గాని. సతీ, సతీ! మహేంద్ర, ఆ గొంతు జానకిదేనా? దాందేగా. ఏంటి దాని గొంతు ఇంత కమాండింగ్ గా ఇంత హై పిచ్ లో వినిపిస్తుంది? ఆ గొంతులో ధైర్యం వినిపిస్తుందేంటి మహేంద్ర? ఇంతవరకు మేకలా వినిపిస్తున్న గొంతు పులులా గర్జిస్తున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం పద. పద. సతీ! వస్తున్నాను అమ్మగారు. ఆ, అమ్మగారు చెప్పండి. వీడేంటి దాని ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు? సతీ, నిజం చెప్పు. ఆయన అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? చెప్పు. ఇప్పుడైతే ఏం చేయట్లేదమ్మా. ఇందాకైతే మెట్లు తడిబట్ట పెడుతున్నారు. ఏమండి, మీరు నాతో అబద్ధం చెప్తున్నారా? మరి ఏం చేయమంటావు జానకి? నేను పని చేస్తున్నట్టు ఒప్పుకోవని సత్తి చెప్పాడు, అందుకే నేను అబద్ధం చెప్పాను. అవును, ఒప్పుకోను. ఇక నుంచి మీరు ఏ పని చేయడానికి వీల్లేదు. దీన్ని ఒక్క నిమిషం ఆగు విశాలాక్షి. ఫస్ట్ టైం అది మామూలుగా మాట్లాడుతుంది కదా, అదేదో మొత్తం మాట్లాడింది. గోదావరి, 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 ఎక్కడున్నావు? వస్తున్నా అమ్మగారు. అమ్మగారు, సతీ, గోదావరి, ఇక నుంచి ఇంట్లో పనులన్నీ మీరే చూసుకోవాలి. మీకు పని ఎక్కువ అవుతుందనుకుంటే మీ చేతికి ఇంకో 2 పనులను పెట్టుకోండి. ఇల్లు ఉడ్చడం, తడిబట్ట పెట్టుకోవడం, వంట పని, అంట్ల పని, తోట పని అన్నీ మీరే చేసుకోవాలి. నా కూతురు సౌందర్య గాని, నా భర్త కళ్యాణ్ రాముడు గాని ఇక ఈ ఇంట్లో పూచిక పుల్ల పని కూడా చెయ్యరు. దీన్ని విశాలాక్షి, నేను చెప్పేది విను. దాని మాటలు ఇంకా పూర్తవ్వలేదు. నా భర్త ఈ ఇంటికి యజమాని. నా కూతురు ఈ ఇంటి వారసురాలు. వాళ్ళు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఏది ఎలా జరగాలో, ఎవరు ఏ పని చెయ్యాలో అది చెప్తారు, చెయ్యాలి. వాళ్ళేం తింటారో చెప్తారు, అది మీరు వండాలి. అంతే. జానకి, ఏం చెప్తున్నావు? బావగారు వింటే మనల్ని చావు కొడతారు. ఆ దెబ్బలు తిని మనం ఏడుస్తుంటాం. వద్దొద్దొద్దొద్దు, నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఇంటి పనులన్నీ మనమే చేద్దాం. మీతో ఇలా కాదు గాని మీరు నాతో రండి. జానకి, రండి. ఎక్కడికి? రండి. దీన్ని విశాలాక్షి, వదులు మహేంద్ర. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్ళి ముందా జానకి ఒళ్ళు మొత్తం వాచిపోయేటట్టు కొట్టాలి. ఆ తర్వాత దాని మొగుణ్ణి, ఆ తర్వాత పనులు చేయడానికి ఒప్పుకున్న సత్తిని, గోదావరిని, టోటల్ గా అందర్నీ గౌరవించాలి మహేంద్ర. ముందా కొరడా అక్కడ పెట్టు. ఏంటి కొరడ అక్కడ పెట్టేది? అది ఆ కళ్ళు కనపడం జానకి ఏం కూస్తుందో విన్నావుగా? దాని మొగుడు ఇంటి ఓనర్ అంట, వాడు పనులు చేయడంట. లేదు మహేంద్ర, ఇన్నేళ్లుగా మనం వాళ్ళని పెడుతున్న భయం మొత్తం ఒక్కసారి పోయింది. ఆ మొత్తం భయాన్ని వాళ్ళందరికీ ఒకేసారి నింపేయాలి. లేదంటే విశాలాక్షి, నేను చెప్పేది విను. నువ్వే చెప్తున్నావుగా,
ఇన్నేళ్ల భయం వాళ్ళలోంచి ఒక్కసారిగా పోయిందని. అంత భయం ఒక్కసారిగా పోయిందంటే ఏం జరుగుంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇంతకు ముందు ఎప్పుడైనా జానకిలా ప్రవర్తించడం చూసావా? ఎప్పుడు మనం తిరిగితే భయపడిపోయి, కొడితే పారిపోయి దాక్కునే పిరికి మనుషులు వాళ్ళు. ఎక్కడ కొరడాతో కొడతామా అని గడగడా వణికిపోయేది. అలాంటి మనిషి ఈరోజు పనులన్నీ మీరే చేయాలి అని హుకుం జారీ చేసేంతలా మాట్లాడుతుంది అంటే ఆ మాటల వెనుక ధైర్యం ఏమై ఉంటుందో ఆలోచించు. ఆ ధైర్యమే, దానిలో ఆ ధైర్యమే నాకు నచ్చట్లేదు. అది ఆ పని మనిషి జానకి మనమంటే అస్సలు భయం లేకుండా, అసలు మనం ఉన్నామనే స్పృహే లేకుండా అంత ధైర్యంగా ఆర్డర్స్ పాస్ చేస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. వెళ్ళి వాళ్ళందర్నీ చావు బాధితే కాని నా కోపం తగ్గదు. ఆ ధైర్యం ఏంటో తెలుసుకోకుండా ఆవేశపడటం మంచిది కాదు విశాలాక్షి. ఏంటిది మహేంద్ర, నువ్వు ఆవేశపడొద్దని చెప్తున్నావా? ఏం జరిగినా కోపంతో ఊగిపోయే నువ్వు, కోపం తప్ప ఇంకేమీ తెలియని నువ్వు నాకు ఆవేశపడొద్దని చెప్తున్నావా? అవును విశాలాక్షి, నేనే ఇలా చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించు. ఎదుటి మనిషిలో వచ్చిన మార్పు చిన్న మార్పు కాదు, చాలా పెద్ద మార్పు. ఆ మార్పు కూడా కళ్ళు బలము ఉన్న కళ్యాణరాముల్లో రాలేదు, జానకిలో వచ్చింది. అంటే మనకి తెలియకుండా వెనక నుంచి ఏదో శక్తి తనకి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. వెనక ఏదీ లేకుండా అంత కాన్ఫిడెన్స్ రాదు జానకి. అది మేబీ పోలీసుల సపోర్ట్ కావచ్చు. పోలీసులా? మన మాటని కాదని దానికి సపోర్ట్ చేసే పోలీసులు ఎవరైనా ఉన్నారా ఈ సిటీలో? హ, మనకి ఐజీ నుంచి కానిస్టేబుల్స్ వరకు అందరూ తెలుసు. జానకికి ఈ ఇంట్లో మొహాలు తప్ప ఇంకెవరూ తెలీదు. అలాంటిది దానికి సపోర్ట్ చేసే పోలీసులు ఎవరున్నారు? ఈ మధ్య జానకిని ముసలోడు బయటికి తీసుకెళ్తున్నాడు కదా, అక్కడ ఎవరినైనా పరిచయం చేసి ఉండొచ్చు. అది ఉండొచ్చు, ఇలా ఉండొచ్చని సోది చెప్పకు. ముందు అదేంటో కనుక్కో. లేదంటే నేల మీదున్న వాళ్ళు ఈరోజు పనోళ్ళకి పనులు చేయమని చెప్పింది, రేపు మనని కూడా పనోళ్ళని చేస్తుంది. చేస్తుంది కాదు మమ్మీ, ఆల్రెడీ చేసేస్తోంది. అవును, ఇప్పుడే విన్నాను. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంట. రుద్ర పనులు రుద్ర, మహేంద్ర పనులు మహేంద్ర, విశాలాక్షి పనులు విశాలాక్షి చేసుకోవాలని చెప్తోంది. మనకి వాళ్ళు పనులేవి చేసి పెట్టరంట. చేయొద్దు అని ఆవిడ వాళ్ళ ఆయనతో చెప్తోంది మమ్మీ. వింటున్నావు మహేంద్ర? నేను ఏం చెప్తున్నానో అది మొదలు పెట్టేసింది జానకి. ఇంక మనం పనోళ్ళగా మారడమే మిగిలింది. డాడ్, నువ్వే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను పని చేయలేను డాడ్. రుద్ర, నువ్వు పనిచేయడం ఏంటమ్మా? నువ్వు ఈ ఇంటికి మహారాణివి. మహేంద్ర, నువ్వేం చేస్తావో తెలీదు. వెంటనే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు. వాళ్లలో పెరిగిన ధైర్యాన్ని చంపేయ్. ఇన్నేళ్లలో ఎత్తిన కొరడా ఏ రోజు దించలేదు. ఫస్ట్ టైం వాళ్ళ ఒంటి మీద పడకుండా ఇక్కడ పెట్టేస్తున్నాను. నేల మీద కూర్చునే వాళ్ళు డైనింగ్ టేబుల్ మీదకొచ్చారు. రాగి గంజి తాగేవాళ్లు చికెన్ ముక్కలు తింటున్నారు.
అవన్నీ మళ్ళీ జరగకూడదు. మళ్ళీ అలా చెయ్యాలంటే భయంతో వణికిపోవాలి. అందుకు నీ కోపాన్నే ఉపయోగిస్తావో నీ బుద్ధినే ఉపయోగిస్తావో నీ ఇష్టం. కానీ వాళ్ళు నేల మీద ఉండాలి, కంట్రోల్లో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. అంతే. రారుద్ర. జానకి చూడు, జానకి కళ్యాణరాముడు. అబ్బో మీరు సూపర్ అండి. మరి జానకి చెప్తే నేను చేయనా? ఇప్పుడు నేను వేలు ముద్రేసే చదువురాని మొద్దుని కాదు, చదువుకున్న కళ్యాణరాముణ్ణి.